ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు హర్ష. హైదరాబాద్ బోడుపల్లికి చెందిన హర్షకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాదు, చిత్రకళలో జీనియస్ గా మారాడు. హర్ష వేసిన చిత్రాలు క్యాన్వాస్ పై జీవం పోసుకుంటాయి. ఒకవైపు స్కూల్లో ఆర్ట్ టీచర్ గా జాబ్ చేస్తూనే మరోవైపు చిత్రకళలో రికార్డు క్రియేట్ చేయడానికి కృషి చేస్తున్నాడు. ఇక హర్ష తన ప్రతిభను చాటడానికి సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు. తన గీసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఇలా రివర్స్ లో గీసిన అమితాబ్ చిత్రం హర్ష ప్రతిభకు పట్టం కట్టింది. ఆ చిత్రం చూసిన బిగ్ బీనే హర్షను స్వయంగా ప్రశంసించారు. ఫోన్ చేసి అభినందించడమే కాకుండా థ్యాంక్ యూ ఫర్ దిస్ హర్ష అండ్ ఇన్క్రెడిబుల్ అంటూ ట్వీట్ చేశారు. ఈ స్ఫూర్తితోనే కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు హర్ష. 24 గంటలు నిర్విరామంగా చిత్రాలు గీసి రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్నాడు హర్ష. రికార్డు క్రియేట్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాడు. అందుకోసం తన వాట్సాప్ నంబర్ 7799993373కి ఫోటోను పంపించాల్సిందిగా హర్ష కోరుతున్నాడు. అలాగే పేటీఎంలో 30 రూపాయలు చెల్లిస్తే మీ ఫోటోను పెన్సిల్తో గీయడమే కాకుండా సోషల్ మీడియాలో మీకు పంపిస్తానంటున్నాడు. నాన్ స్టాప్గా 24 అవర్స్ పెన్సిల్ స్కెచెస్ గీయబోతున్నాను అనమాట. అది హైదరాబాద్లోనే ఉంటుంది. దానికి మీ అందరి సహకారం కావాలి. మీరు మీ ఫోటోని నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే, దాంతోపాటు 30 రూపీస్ పేటీఎం ద్వారా మీరు నాకు యాడ్ చేస్తే, నేను గీసే ఈ 24 గంటల పెన్సిల్ స్కెచెస్ నాన్ స్టాప్ రికార్డులో మీ ఫోటో కూడా ఒకటవుతుంది. సో మీరు నాకు సహకరిస్తారు కదా. నేను చేయబోయే ఈ రికార్డులో మీ సపోర్ట్ కూడా నేను కోరుకుంటున్నాను. నా వాట్సాప్ నెంబర్ 7799993373. థ్యాంక్ యూ అండి. మీ ఆర్టిస్ట్ హర్ష. హర్ష స్కూల్ డేస్ లో బొమ్మలు గీయడం నేర్చుకున్నాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. ముందు తమకు ఇష్టం ఉండేది కాదని, తర్వాత హర్ష ప్రతిభ చూశాక కాదనలేకపోయామంటున్నారు. హర్షకు ఇంత పేరు రావడం తమకు సంతోషంగా ఉందంటున్నారు. ఆ అబ్బాయి గీసిన చిత్రాలన్నీ చూస్తుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి నేను నా జీవితకాలం మొత్తం ఆర్టిస్ట్గానే గడిపాను. తెలిసినప్పటి నుంచి నేను ఆర్టిస్ట్గానే ఉంటున్నాను. కాకపోతే నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా నా కుమారుడు కూడా అదే లైన్లోకి రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. వద్దని చాలాసార్లు వారించానండి. ఈ ఫీల్డ్ వద్దునైనా మనకి లైఫ్ ఇవ్వదు, పేరు ప్రతిష్టలతో మనకి ఒరిగేది ఏం లేదు. సో దయచేసి స్టాప్ చేసేమని చెప్పినా కూడా తెలియకుండా యాదృచ్ఛికంగా ఆయన లైన్లోకి రావడం, సరే ఆయన ఉత్సాహాన్ని మనం ఎందుకు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రోత్సహించడం మొదలుపెట్టానండి. పట్టించుకోవడం మానేశాను. యాక్చువల్గా చెప్పకుండా వదిలేసేసా, కానీ చేసుకొని లేని. అది క్రమంగా ఇలా వదిలేయటం వల్ల ఆయనకున్నటువంటి ప్రతిభ వెలుగు చూసే అవకాశం ఏర్పడింది. ఆ రోజు ఏదైతే నేను వద్దనుకున్నానో, ఈరోజు నా కొడుకు మీ అందరి ఆదరణ పొందుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకుంటూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్య తిరుగుతూ ఉంటే, నేను పొందలేని జీవితాన్ని, నేను పొందలేని ఆనందాన్ని కనీసం నా కుమారుడు పొందుతున్నాడన్న సంతోషంతో ఈరోజు బాగా ఎంకరేజ్ చేస్తున్నామండి మేము. హర్ష రికార్డు క్రియేట్ చేయడానికి అందరూ సహకరిద్దాం. ఆయన లైఫ్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.